వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజమహేంద్రవరం మెడికల్ విద్యార్థిని ప్రియాంక హత్య ఘటనపై పీడీఎస్యూ ఆగ్రహం వ్యక్తం. లోవగ్రామ శ్రీ తలంపులమ్మ ఆలయంలో ఘనంగా ఆషాఢ మాసోత్సవాలు. టీడీపీలో భారీగా చేరికలు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం రాజమహేంద్రవరం మెడికల్ విద్యార్థిని ప్రియాంక హత్య ఘటనపై పీడీఎస్యూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 3వ తేదీ రాత్రి రాజమహేంద్రవరంలోని ప్రసాద్ ఆదిత్య మాల్ వద్ద సినిమా చూసి వెళ్తున్న ప్రియాంకను మద్యం మత్తులో కారు నడిపిన సొరవరపు దుష్యంత్, ఆండ్రూ విలియం, జోసెఫ్ అనే ఇద్దరు వేగంగా ఢీకొట్టి ఆపకుండా మరో 2 సార్లు కారుతో తొక్కించిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఈ ఘటనకు నిరసనగా ఈరోజు రామచంద్రాపురంలోని సెయింట్ ఎన్ గ్లోరియా కాలేజ్ విద్యార్థులతో కలిసి పీడీఎస్యూ ఆధ్వర్యంలో కవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి ప్రియాంక చిత్రపటానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి బి సిద్ధు మాట్లాడుతూ ఇది చాలా దుర్మార్గపు చర్య అన్నారు. వీరికి పోలీసులు అండగా ఉన్నారా లేక అధికార పార్టీ నాయకులు ఉన్నారా అనే అనుమానాలు వస్తున్నాయని ఆరోపించారు. సీసీ కెమెరాలు దీనికి సాక్ష్యంగా ఉన్నాయని తెలిపారు. ఈ కేసును ప్రమాదంగా చిత్రీకరించి నీరుగార్చే ప్రయత్నం జరిగితే సహించబోమని ఆయన హెచ్చరించారు. నిందితులపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని డిమాండ్ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించకపోతే 2 తెలుగు రాష్ట్రాల్లో పీడీఎస్యూ ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకులతో స్టూడెంట్ సంఘాలను కలుపుకుంటూ మరింత ఉద్యమిస్తామని బి సిద్ధు స్పష్టం చేశారు. పీడీఎస్యూ రాష్ట్ర సహ కార్యదర్శి దేశంలోని రాష్ట్రంలోని మహిళలకు విద్యార్థులకు ఎక్కడ భద్రత లేదు. ప్రధానంగా ఆగస్టు 3వ తేదీన రాజమండ్రిలో మెడికల్ కాలేజీ విద్యార్థిని ప్రియాంకని కారుతో గుద్దించిన దుష్వంత్ కానీ ఆండ్రోస్ని కానీ కఠినంగా శిక్షించారా? సభ్య సమాజం సిగ్గుపడే తల వంచుకునే పనిని వాళ్ళు చేశారు. ఎందువల్లంటే ఈ రాష్ట్రంలోని ఈ దేశంలోని ప్రధానంగా మహిళల మీద విద్యార్థుల మీద అత్యాచారాలు మానభంగాలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే గంజాయి డ్రగ్స్ వల్ల ఏదైతే విద్యార్థులు చెడు వ్యసనాలు లోనవుతున్నారో అదే క్రమంలో ఈ మధ్యకాలంలో విచ్చలవిడితనం వల్ల గంజాయి డ్రగ్స్ వల్ల మరి సాటి మనుషులను కూడా చూడకుండా అతి దుర్మార్గంగా అత్యాచారాలు చేస్తున్నారు. పీడీఎస్సీగా ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందువల్లంటే జిఎస్ఎల్లో మెడికల్ కాలేజీ స్టూడెంటు ప్రియాంక ఆవిడేదో డాక్టర్ అయ్యి సమాజాన్ని బాగు చేయాలనే ఉద్దేశంతో ఆవిడ చదువుకుంటుంది. ఆ క్రమంలోనే ఏదైతే ప్రసాదాదిత్య ఏదైతే థియేటర్ ఉందో అక్కడ కొంతమంది దుండగలు అంటే దుష్వంత్ కానీ ఆండ్రోస్ కానీ ఇద్దరు కూడా కారు మీద వచ్చి అది చూసినా కానీ వాళ్ళందరూ కూడా బలవంతంగా ఢీకొట్టి 2 సార్లు ఢీకొట్టిగా ఆవిడ మీద ఎక్కించేయడం, అదేవిధంగా కొన ఊపిరితో ఉండగా ఆవిడని కూడా హాస్పిటల్లో మరి తీసుకెళ్ళగా తర్వాత మొన్న ఆదివారం 9వ తేదీన అమ్మాయి చనిపోయింది, పోరాడి చనిపోయింది. ఆమె కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నాం. ఏదైతే ఆమె ఆత్మకి శాంతి కలగాలని కోరుతున్నాం. అందుకోసం ఈరోజు రామచంద్రపురం పట్టణంలో సెయింట్ అండ్ గ్లోరియా కాలేజీ విద్యార్థులతో మరి కొవ్వొత్తి ర్యాలీ జరుగుతుంది. నాకు అవకాశం ఇచ్చిన అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో జిల్లాను ముందంజలో ఉంచడమే ప్రధాన సంకల్పమని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలు, మౌలిక వస్తువుల కల్పన, యువతకు ఉపాధి మరియు పారదర్శక పాలనకు జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. హరీంద్ర ప్రసాద్ అని నేను కాకినాడ జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్నాను. జిల్లా ప్రజలందరికీ 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా తెలియజేసుకుంటున్నాను. మన రాష్ట్రం స్వర్ణ రాష్ట్రంగా రాబోయే 2047 నాటికి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా చూడాలని ఆశిస్తున్నాను. మన దేశం ప్రపంచంలోనే
ఉన్నత స్థాయిలో అన్ని రంగాల్లో ఉండే విధంగా చూడాలని ఆశిస్తున్నాను. దానికి నా వంతు కృషి చేస్తాను. రాబోయే సంవత్సరం మన కాకినాడ జిల్లాలో అన్ని రంగాల్లో మన జిల్లా ముందు ఉండే విధంగా ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతి ఇంటిలో ప్రతి పౌరుడు ఒక తలసరి ఆదాయం పెరిగే విధంగా చర్యలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాబోయే సంవత్సరం చదువు ఆరోగ్యం పట్ల దృష్టి సాధిస్తూ అన్ని రంగాల్లో మన జిల్లా ముందు ఉండే విధంగా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మన జిల్లావే కాకుండా మన రాష్ట్రం మన దేశం బాగుండాలంటే ప్రతి ఒక్క పౌరుడు కూడా దీంట్లో భాగస్వామ్యం అవ్వాలి, తన వంతు కృషి చేయాలి. నేను కృషి చేస్తామని సంకల్పం తీసుకున్నాను. మరి మీరు? కాకినాడలో జిల్లా లోవ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ తలుపులమ్మ అమ్మవారి దేవస్థానంలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం 9 గంటలకు శ్రీ విఘ్నేశ్వర పూజ, మండపారాధన, కలశ స్థాపన, పుణ్యాహావాచనం తదితర వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పవిత్ర సప్తనదీ జలాలతో శ్రీ తలుపులమ్మ అమ్మవారి మూల విరాట్కు మరియు పంచలోహ విగ్రహాలకు సహస్ర ఘటాభిషేకం కార్యక్రమం వైభవంగా చేశారు. అభిషేక అనంతరం అమ్మవారికి నీరాజనం, మంత్రపుష్పం సమర్పించడంతో ఆషాఢ మాసోత్సవాలు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి పి విశ్వనాథరాజు, ధర్మకర్తల మండలి అధ్యక్షులు పెంటకోట భాస్కర సత్యనారాయణ, ధర్మకర్తల మండలి సభ్యులు వేద పండితులు, అర్చక స్వాములు, స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. సార్ వచ్చేయండి. Devam
పోలవరం జిల్లా విఆర్పురం మండలం చింతరేగుపల్లి గ్రామంలో నిర్వహించిన ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమంలో ఎమ్మెల్యే శిరీష పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వరద బాధితులను పరామర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పోలవరం నిర్వాసితులు కోరిన ప్రాంతాల్లోనే పునరావాసం కల్పించేలా అధికారులతో మాట్లాడతానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 పథకాలకు ఆకర్షితులై ఎమ్మెల్యే శిరీష సమక్షంలో పలువురు టీడీపీలో చేరారు. గ్రామంలో భారీగా చేరికలు జరిగాయి. ఆల్రెడీ జెండా ఆవిష్కరణ జరిగింది. ఇప్పుడు జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. మేడం గారు నేనంత తప్పు చేశా మాట్లాడదు తప్పది ఆడబెట్టే కదా మరి నేనేమన్నా అడుగుతా వద్దంటే మనం అడుగుతా నేను వైసీపీ గురించి చెప్పు. కొద్దిగానే వెనకండి వెనకరండి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి 136వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దేవస్థానం వైదిక కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక వైదిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. శ్రావణ శుద్ధ పాడ్యమి సందర్భంగా ఉదయం గణపతి పూజ, పుణ్యాహవాచనం, ఋత్విగ్వరణులను, స్వామివారి గర్భాలయంలో కలశ స్థాపన, వేద పారాయణాలు, జపములు, మండపారాధనలు నిర్వహించారు. అలాగే నవగ్రహ మూలమంత్ర జపాలు, చండీ పారాయణం, సూర్య నమస్కారాలు, లింగార్చన, అశ్వత్థ ప్రదక్షిణ వంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. సాయంత్రం అగ్ని ప్రతిష్టాపనతో వైదిక కార్యక్రమాలు కొనసాగాయి. అనంతరం స్వామివారికి నివేదన, నీరాజనం, మంత్రపుష్పం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆలయ కార్యనిర్వహణ అధికారి నల్లా సూర్యచక్రధర్రావు, దేవస్థాన ధర్మకర్తల మండలి అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్, పాలక మండలి సభ్యులు, ఉన్నతాధికారులు, అర్చకులు, భక్తులు, స్థానికులు పాల్గొన్నారు. Amen.
మధ్యాహ్నం మంటపాలకు 2 గంటల ప్రారంభమవుతుంది. 4 గంటలకు అగ్ని ప్రతిష్టాపన జరుగుతుంది. అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం పాల్గొనవచ్చు. అయిపోయింది కూడా ర్యాలీ చార్ట్ ఏదో మాట్లాడినా వేస్ట్ నాకు తెలుసు కదా. మీతో మాట్లాడినా మీతో మాట్లాడలేము, అది ఫస్ట్ ఆఫ్ ఆల్. విద్యార్థుల హాస్టళ్లలోకి విద్యార్థి సంఘాల నాయకులు మీడియా ప్రతినిధులను అనుమతించాలంటూ డిమాండ్ చేస్తూ విజయవాడ ధర్నా చౌక్లో రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతున్న ఆర్ఎస్యు రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్, ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలోకి విద్యార్థి సంఘాల నాయకులను మీడియా ప్రతినిధులను అనుమతించకపోవటం సరికాదన్నారు. విద్యార్థుల సమస్యలను వెలుగులోకి తెచ్చేందుకు విద్యార్థి సంఘాలు పనిచేస్తున్నాయని, విద్యార్థి సంఘాల నాయకులను హాస్టల్లోకి అనుమతించకుండా గొంతు నొక్కే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందన్నారు. ఇది సరైన విధానం కాదన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారులు పెట్టిన నిబంధనలు ఎత్తివేయాలన్నారు. ఏఎస్డబ్ల్యూఓ స్థాయి అధికారులను హాస్టల్స్లో స్థానికులనే నియమించాలన్నారు. ఏఎస్డబ్ల్యూఓ నియంత్రణ పర్యవేక్షణలో హాస్టల్స్ ఉండేలా ప్రభుత్వం చూడాలన్నారు. ప్రశాంత్, ఆర్ఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విజయవాడ ధర్నా చౌక్ నుంచి. రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో విజయవాడ కేంద్రంగా ధర్నా చౌక్లో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే అయితే గత కొద్ది రోజుల నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్స్లోకి విద్యార్థి సంఘాలు, మీడియా ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘ నాయకులు హాస్టల్లోకి వెళ్ళకూడదని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి డైరెక్టర్ నాయక్ గారు, సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ నాయక్ గారు ఒక పత్రికా ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తాను రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్గా. ఈరోజు ప్రజాస్వామ్యంలో ఎక్కడన్నా అన్యాయం జరిగితే ఆ అన్యాయాన్ని ప్రశ్నించడానికి ప్రతి ఒక్కరూ ముందుండాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. కానీ ఈరోజు పేద విద్యార్థుల గొంతును, విద్యార్థి సంఘాల గొంతును
ప్రజాప్రతినిధుల గొంతును నొక్కే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది చట్ట రీత్యా నేరం అని చెప్పి రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ ఆర్ఎస్యూగా మేము తెలియజేస్తా ఉన్నాం. విద్యార్థుల పక్షాన మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే విద్యార్థి సంఘాలు, ప్రజాప్రతినిధులు ఏదైనా ఒక సమస్య తీసుకొచ్చినప్పుడు ఆ సమస్య పరిష్కార సాధన కోసం ఉన్నత స్థాయి అధికారులు పాటుపడాల్సిన అవసరం ఉంది. ఈరోజు విద్యార్థి సంఘాలు ఆశలేక పోకూడదని చెప్పి చీకటి జీవో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికి రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. విద్యార్థి సంఘ నాయకులపైన అక్రమ కేసులకు బనాయిస్తామని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు. మీ నుంచి కాదు, మీ తాత ముత్తాతల నుంచి కూడా కాదు, రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియనే కాదు, విద్యార్థి సంఘ నాయకులపైన కేసులు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా 170 ప్రభుత్వ అర్బన్ మీ సేవా కేంద్రాలను తిరిగి ప్రారంభించాలని ఏపీ మీ సేవా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. తొలగించిన మీ సేవా ఉద్యోగులందరినీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆయన కోరారు. మీ సేవా కేంద్రాలను తిరిగి ప్రారంభించాలని మీ సేవా ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు ఉద్యోగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రకాల ప్రభుత్వ సేవలను ఒకే చోట అందించే విధంగా 2003లో సీఎం చంద్రబాబు నాయుడు మీ సేవా కేంద్రాలను ప్రారంభించారని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో 13 జిల్లాల్లో కలిపి 170 ప్రభుత్వ అర్బన్ మీ సేవా కేంద్రాల ద్వారా 700 మంది ఉద్యోగులు సేవలు అందించేవారని చెప్పారు. అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ తాము అందించే సేవలను వార్డు సచివాలయాలకు బదిలీ చేస్తూ మీ సేవా కేంద్రాలను మూసివేసిందన్నారు. దీనివల్ల వందలాది మంది ఉద్యోగులు వీధుల పాలు అయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మీ సేవా ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో 2019 సంవత్సరంలో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొస్తూ అప్పటి వరకు ప్రజలకు విజయవంతంగా సర్వీసులు అందిస్తున్నటువంటి ఈ సేవా కేంద్రాలని కేవలం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో క్లోజ్ చేయడం జరిగింది. దానికి కారణం ఏంటంటే ఆప్కాస్ ఏర్పాటు చేస్తూ 136 జీవో ఇస్తూ ఆ 136 జీవో ప్రకారం మమ్మల్ని అందరినీ ఆప్కాస్లో కొనసాగించే అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని కేవలం అమలు చేయకుండా కక్షపూరితంగా పక్కన పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆనాడు యువగళం పాదయాత్రలో ఉన్నటువంటి లోకేష్ గారిని మా ఉద్యోగులు కలవడం జరిగింది. ఆయన స్పష్టంగా హామీ ఇస్తూ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీ సమస్యలు పరిష్కరించి ఇమ్మీడియట్గా ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు. కానీ దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వం ఏర్పాటై 2 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ ఇప్పటికి కూడా ఆయన ఇచ్చినటువంటి హామీ అమలుకు నోచుకోలేదు. అధికారులు అలసత్వం వహిస్తూ ఉన్నారు. మా ఫైలు ప్రభుత్వం యొక్క ఫైలు ఆప్కాస్ డిపార్ట్మెంట్లో అదేవిధంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఆమోదం కోసం ఉన్నది. ఈ నేపథ్యంలో ఈ ఆలస్యాన్ని మరొకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసం రేపు జరిగే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాష్ట్రంలోని ఈసా ఉద్యోగులందరూ కూడా ఈ సేవ రాష్ట్ర కార్యమైనటువంటి ఈఎస్డి డిపార్ట్మెంట్ వద్ద ఆందోళన కార్యక్రమాలు, ఉద్యోగ సాధన సంకల్ప దీక్షల పేరుతో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికైనా మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం. పాదయాత్రలో లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చి 607 మందికి ఉద్యోగాలకి తిరిగి కల్పించాలని, అత్యంత దుర్భర పరిస్థితులు ఉన్నటువంటి ఉద్యోగాలని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి ఈ సేవ రాష్ట్ర ఎంప్లాయీస్ సంఘం తరఫున మా ఉద్యోగులందరి తరఫున ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకేనా. ఏవి నాగేశ్వరరావు, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. అర్బన్ మీ సేవా కేంద్రాలలో దాదాపు 20 సంవత్సరాలకు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. గతంలో సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు చేసిన తర్వాత గత వైసీపీ ప్రభుత్వం ఈ ఉద్యోగులందరినీ రోడ్డున పడేసింది. అర్బన్ మీ సేవా కేంద్రాలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం 1 పైసా కూడా నిధులు కేటాయించాల్సిన అవసరం లేదు. యూజర్ ఛార్జీల రూపంలో ఉద్యోగుల వేతనాలు, అదనంగా రాష్ట్రానికి ఆదాయం కూడా సమకూరుతుంది. అర్బన్ మీ సేవా కేంద్రాలు ప్రారంభం నుంచి నేటి వరకు కూడా అదే పద్ధతిలో నడిచాయి. ఈ సెంటర్లో పనిచేస్తున్న దాదాపు 607 మంది ఉద్యోగుల్ని కొనసాగిస్తామని చెప్పి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు, అసెంబ్లీలోనే హామీ ఇచ్చారు. అలాగే యువగళం పాదయాత్ర సందర్భంగా లోకేష్ గారు కూడా వీళ్ళందరినీ కూడా కొనసాగిస్తామని, అర్బన్ మీ సేవా కేంద్రాలు ఉండడం వల్ల ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నాయని తెలియజేశారు. కానీ 2 సంవత్సరాలు అయినా ఇప్పటిదాకా హామీని నెరవేర్చలేదు. వెంటనే అర్బన్ మీ సేవా కేంద్రాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించి ఈ ఉద్యోగులందరినీ కూడా కొనసాగించాలని చెప్పి సిఐటియు కోరుతోంది. అదనంగా 1 రూపాయి కూడా ఖర్చు లేకుండా ఉద్యోగుల్ని కొనసాగించడమే కాకుండా రాష్ట్రానికి అదనపు ఆదాయం కూడా మీ సేవా కేంద్రాల ద్వారా వస్తుంది. ఎందుకంటే దాదాపు 4,000 కోట్ల టర్నోవరు, యూజర్ ఛార్జీల రూపంలో మరో 50 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి సమకూరుతాయి. కాబట్టి దీన్ని ఇప్పటికైనా ఆలోచించి వెంటనే అర్బన్ మీ సేవా కేంద్రాలు ఏవైతే గతంలో కలెక్టర్ల
ఆధ్వర్యంలో నడిచాయో ఆ అర్బన్ మీ సేవా కేంద్రాలని తిరిగి ప్రారంభించి ఉద్యోగులందరినీ కూడా కొనసాగించమని చెప్పి సిఐటియు కోరుతోంది. సింగపూర్ మోడల్తో అమరావతి నిర్మిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సీడ్ యాక్సెస్ రోడ్డుతో అమరావతికి కనెక్టివిటీ పెరిగిందని పేర్కొన్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డు 2వ దశను బంకింగ్ హామ్ కెనాల్పై స్టీల్ బ్రిడ్జిని ఈరోజు సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. రాజధాని లేకపోతే మనం ఏమీ చేయలేమని గ్రహించారని తెలిపారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన అమరావతి రైతులకు పాదాభివందనం చేస్తున్నానని అన్నారు. రైతులు లేకపోతే రాజధాని లేదని చెప్పుకొచ్చారు. ఆనాడు అమెరికాలో పర్యటించి సైబరాబాద్ రూపకల్పన చేశామని ప్రస్తావించారు. రూపాయి తీసుకోకుండా అమరావతి కోసం సింగపూర్ మాస్టర్ ప్లాన్ రూపొందించిందని సీఎం చంద్రబాబు కొనియాడారు. ఏపీకి గొప్ప చరిత్ర ఉందని తెలిపారు. అమరావతి రైతుల త్యాగమే కాదని స్ఫూర్తి కూడా చాలా గొప్పదని ప్రశంసించారు. నాడు రాజధాని ఎక్కడా కట్టాలనే కన్ఫ్యూజన్ ఉండేదని తెలిపారు. శివరామకృష్ణ ఆధ్వర్యంలో ఇందుకోసం ఓ కమిటీ వేశారని ప్రస్తావించారు. రాజధానిగా అమరావతినే మెజారిటీ ప్రజలు కోరుకున్నారని ప్రస్తావించారు. ప్రజల నిర్ణయం మేరకు రాజధాని అమరావతి నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. ఆనాడు సైబరాబాద్ను నిర్మించామని చెప్పారు. హైదరాబాద్ ఆదాయం పెరగడానికి తాను చేసిన అభివృద్ధి కారణమని పేర్కొన్నారు. సహచర మంత్రివర్గ సభ్యులు ఈరోజు అమరావతి స్థాయికి రావడానికి కారకులైనటువంటి నారాయణ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు, జనసేన నాయకులు నాదెళ్ల మనోహర్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు భాష్యం రామకృష్ణ గారు, గౌరవ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ గారు, సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సురేష్ కుమార్ గారు, చైర్మన్ ఏడీసీఎల్ లక్ష్మీ పార్సారథి గారు, కమిషనర్ సిఆర్డీఏ విజయరామరాజు గారు, కలెక్టర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ శ్రీకాంత్ వర్మ గారు ఇప్పుడే వాళ్ళ అభిప్రాయాలు చాలా స్పష్టంగా చెప్పినటువంటి రైతు సోదరులు గాదే లక్ష్మారెడ్డి గారు, ఇంకొక పక్క తెలమేకుల నాగేశ్వరరావు గారు ఒక స్ఫూర్తిని, ఒక త్యాగాన్ని నేను రెండూ వాడుతున్నాను. ఎందుకంటే ఇక్కడుండే రైతాంగం ఆ రోజు మొత్తం అయోమయం ఏమవుతుందో తెలియదు. నారాయణ గారు మీ దగ్గరికి వచ్చారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. రాజమహేంద్రవరం మెడికల్ విద్యార్థిని ప్రియాంక హత్య ఘటనపై పీడీఎస్యూ ఆగ్రహం వ్యక్తం. లోవగ్రామ శ్రీ తలంపులమ్మ ఆలయంలో ఘనంగా ఆషాఢ మాసోత్సవాలు. టీడీపీలో భారీగా చేరికలు. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.